గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమయం ఇస్తే కలిసి మాట్లాడతానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. గతంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేకపోయినా ఆయన ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి పోలవరం కాలువ నుంచి సాగునీరు తోడించేవారు. ఈ నీటినే స్థానిక రైతులు పంటలకు వాడుకునేవారు. అయితే ఇటీవల అధికారులు ఆ మోటార్లను తొలగించడంతో సాగునీటి సమస్య తలెత్తిందని, దీనిపై చంద్రబాబును కలుస్తానని వంశీ చెబుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబే పోలవరం కాలువ నుంచి నీటిని మోటార్ల ద్వారా వాడుకోవడానికి అంగీకరించారని ఆయన గుర్తు చేస్తున్నారు. వంశీ వరుస వ్యాఖ్యలు, చర్యలు చూస్తుంటే ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే గన్నవరం రైతుల సమస్యల సాకుతో ఓసారి ఎమ్మెల్యే వెంకట్రావు చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ కోసం మరోసారి చంద్రబాబుకు 2 సార్లు లేఖలు రాయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటుంటారు. కానీ వంశీ విషయంలో మాత్రం చంద్రబాబును కలవడం లేదా మళ్లీ పార్టీకి దగ్గరవడం దాదాపు అసాధ్యమని అనుకోవచ్చు. గతంలో టీడీపీ ద్వారానే గుర్తింపు పొంది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీ అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. వ్యక్తిగతంగా, రాజకీయంగా టీడీపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే నేతల జాబితాలో ఆయన చేరిపోయారు. భవిష్యత్తులో ఆయన మొహం కూడా చూడకూడదనే రేంజ్లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిలో రైతుల సమస్యలను నెపంగా పెట్టుకుని చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినా టీడీపీ అధిష్టానం వైపు నుంచి ఆయనకు సానుకూల సంకేతాలు రావడం కల అని అనుకోవచ్చు.